హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించినటువంటి 3 ప్రాకారాలతో కలిసినటువంటి ఆ యొక్క మాస్టర్ ప్లాన్‌ని కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాకు తెలిసి ఒక 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది. ఖచ్చితంగా 700, 800 సంవత్సరాలైతే ఖచ్చితమైన చరిత్ర అయితే ఉంది. ఇది ఒక 400, 500 సంవత్సరాలలో దఫాలుగా అంటే ఒక 7, 8 స్టేజెస్‌గా కట్టినటువంటి దేవాలయం. స్టిల్ ఒకే వైబ్రెన్సీని ఆ స్థపతులు మెయింటైన్ చేశారు అంటే, ఏ రకమైనటువంటి వైబ్రెన్సీని కలగచేయాలి, ఆ యొక్క ఆయాది గణనానికి సంబంధించి, ఆ యొక్క శ్రవణ నక్షత్రము దానికి తీసుకున్న స్కేల్‌ని, వారు ఏ రకంగా మొట్టమొదటిగానే ఒక మాస్టర్ ప్లాన్ డెరైవ్ చేయడం గానీ, లేదా ఆ యొక్క వైబ్రెన్సీకి కారణభూతమైనటువంటి గణితాన్ని ఎక్కడో నిక్షిప్తం చేసి ఉంటారండి ఖచ్చితంగా. లేదంటే ఈ 21st సెంచరీలో మనము దాని నిరూపణ ఎలా చేయగలుగుతాం? ఎందుకంటే అప్పుడు వారు వాడినటువంటి ఒక వాస్తు దానికి ఒక మ్యాథమెటికల్ పార్ట్ అనేది ఉంది. ఒక సైన్స్ ఆఫ్ క్రియేషన్, సైన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఏ రకంగా ఎంక్లోజ్ చేస్తే ఒక శక్తి పుడుతుంది, ఒక శక్తి కింద రూపాంతరం చెందుతుంది అనేటటువంటి విషయాలు అప్పుడు తెలిసిన విషయాలు గణపతి స్థపతి లాంటి ఫ్యామిలీస్, కొంతమంది స్థపతులు దాన్ని తీసుకురావడమే కాదు, భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తమ సొంత కమ్యూనిటీతో పాటుగా బయట కమ్యూనిటీస్‌కి కూడా ఈ నాలెడ్జ్ ఇవ్వబట్టి, దీన్ని పాశ్చాత్యులు నేర్చుకోవడం అనేది జరిగింది. అలాగే ఒక పాశ్చాత్యురాలు, నా గురువులు జెస్సీ మేడం గారు, నాకు ఆ యొక్క ఎసెన్స్ అనేది ఒక 4 సంవత్సరాలు వారితో ప్రయాణం చేయడం ద్వారా, ఆ ఎసెన్స్ అనేది తీసుకోవడం, దానికి నేను కొంత రీసెర్చ్‌గా ఒక 10, 12 సంవత్సరాల నుంచి పనిచేయడం. ఈ ధర్మాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఒక నిరూపణ చేయవలసిన ఆవశ్యకత అనేది వచ్చిందనమాట. ఎందుకంటే దీనికి ఒక గ్రామర్ ఉన్నది అనేది తెలవాలి. ఒక గ్రామర్ ఉండడం ద్వారా ఒక పొయెట్రీ ఎలా రాస్తారో అదే రకంగా ఒక విజువల్ హార్మోనీ లేదా ఒక విజువల్ సంబంధించినటువంటి ఒక స్పాటియల్ యూనిట్స్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు, దానికి కూడా ఒక గ్రామర్ ఉంటుంది. అది ఈ రోజున హీలింగ్ వాస్తు తెలుగు ద్వారా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నంలో, తిరుమల తిరుపతి అనే దేవాలయం పూర్తిగా ఈ ధర్మానికి లోబడి ఉన్నట్టు అనిపించి, కొంత పరిశోధన చేసే దిశగా వెళ్ళినప్పుడు అన్ని రకాల శక్తులు మాకు అన్ని రకాలుగా ఆ యొక్క డైమెన్షన్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫ్లోర్ ప్లాన్స్ కానీ 75 సంవత్సరాల క్రితం మాకు లభించడం, నేను ధర్మాన్ని ఇచ్చినటువంటి నా శిష్యులు కొంతమంది ఈ యొక్క పరిశోధనలో పాలు పంచుకోవడం, ఈ రోజున ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాము. ఒక తెలుగువాడు డికోడ్ చేశాడు. ఒక తెలుగువాడు దీన్ని ఒక్కదాన్నే కాదండి, తాజ్‌మహల్ కూడా ఎలా కట్టారు అనేది ఒక మొఘల్ ఆర్కిటెక్చర్‌కి సంబంధించినటువంటి గాజ్ అనేటటువంటి ఒక యూనిట్‌తో చేశారని చెప్పి వాళ్ళు రాశారు. కానీ మనం ఒక స్థాపత్యవేత్త ధర్మం ప్రకారం ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేసి, ఆ యొక్క మాడ్యూల్‌ని ఇంటర్ కనెక్టెడ్ స్పేసెస్ ఇవ్వడం ద్వారా ఎంటైర్ తాజ్‌మహల్ కాంప్లెక్స్ మొత్తాన్ని, ఇంకా 1600 శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మార్కెట్ ఉండేదండి ఆ సౌత్ గేట్ దగ్గర. ఇవాళ దాని యొక్క బ్లూ ప్రింట్ మనం తయారు చేశాం. అలాగే ఒక 7, 8 సంవత్సరాలుగా పాండిచ్చేరి ఈఎఫ్‌యుఓ లైబ్రరీకి, ఎకోలా ఫ్రాన్సిస్ ఫ్రెంచ్ వాళ్ళ లైబ్రరీకి వెళ్ళడం ద్వారా యాంకర్ వాటికి సంబంధించి అధ్యయనం చేస్తూనే ఉన్నాను. ఒక్కడిని చేయాలి అంతా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క వీడియోలో మనం తిరుమల తిరుపతి తూర్పు యోని కలిగి ఉందనమాట. అంటే తూర్పు సింహద్వారం, తూర్పు నుంచే లోపలికి వెళ్ళాలి, తూర్పు నుంచే బయటికి వెళ్ళాలి. అక్కడ చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ ఒక ప్రదక్షిణాక్రమంగా ఉంటుందన్నమాట. ఈ రకమైన ఇది మనం చూసినప్పుడు, ఈ యొక్క గోపురం కింద, గోపురం గుండా మనం ఒక సెంటర్‌గా ఒక యోని సూత్రము, బ్రహ్మసూత్రము ఒకటేనండి. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు
ఈ యొక్క ఫస్ట్ మొదటి ప్రాకారం దాటి రెండవ ప్రాకారానికి వెళ్ళే ముందే మనకి యొక్క ధ్వజస్తంభము, ఆ యొక్క బలిపీఠము అనేది ఉంటుందండి. ఇక్కడ మన వెండి వాకిలి రెండవ గోపురం వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనం వెళ్ళినప్పుడు తిరుమామిడి మంటపం, అదే రకంగా స్నాపన మంటపం, బంగారు వాకిలి గుండా వెళ్ళాలి మనం. తర్వాత రామర్ మేడ, శయన మండపాన్ని ఆనుకొని ఒక డబుల్ స్ట్రక్చర్తో మనకి యొక్క గర్భస్థలం ఉంటుంది, గర్భగుడి ఉంటుంది అనమాట. సో రెడ్ కలర్లో నేను చూపెట్టింది గర్భం అనమాట ఇక్కడ యాక్చువల్గా. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి ఒకే సెంట్రల్ లైన్ని ప్రాతిపాదిక తీసుకొని ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. బంగారు వాకిలి, తిరుమామిడి, వెండి వాకిలి, ధ్వజస్తంభము, బలిపీఠము, ఫైనల్గా గేట్వే టవర్, గాలి గోపురం ఏదైతే ప్రధాన గోపురం ఏదైతే ఉందో అది. సో ఇక్కడ ఈ లైన్ మీద మనం ఆల్రెడీ గేట్వే గురించి చెప్పుకున్నాము, అంటే ప్రధాన గోపురం గురించి చెప్పుకున్నాము. ఒక యోని అంటే ఇక్కడ బ్రహ్మసూత్రము యోని సూత్రము ఒకటే అని చెప్పుకున్నాము. అదే రకంగా ఈ యొక్క గర్భగుడికి సంబంధించినటువంటి తూర్పు పడమరలుగా ఉత్తర దక్షిణాలుగా కూడా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క మెయిన్ అవుటర్ వాల్ నుంచి ఇక్కడ మన ధ్వజస్తంభం అక్కడే పెట్టడానికి కారణం ఏంటి, ధ్వజస్తంభం నుంచి ఈ యొక్క గర్భగుడి యొక్క ఎగ్జాక్ట్ సెంటర్కి వీటినండి కొలుచుకున్నప్పుడు ఏంటంటే అవన్నీ ఒక పాదాబేసుడు తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క తూర్పు నుంచి పడమరికి మనం నిరూపణ చేసేటప్పుడు, నేను లాస్ట్ టైం కూడా ఆల్రెడీ చెప్పాను, తూర్పు నుంచి పడమరకు చేసేటప్పుడు మనం ఏ కొలత తీసుకొని చేస్తామండి, 11 అడుగుల 11 అంగుళాల 1/8 అనేటటువంటి ఒక యూనిట్ని పట్టుకొని మనం చేస్తాం అన్నమాట. యూనిట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆల్రెడీ మనకు తెలుసు, అది ఒక ఆయాది మాడ్యూల్ని మనం ఆల్రెడీ తీసుకున్నామండి. ఈ యొక్క ఆయాది మాడ్యూల్ని మనం తీసుకొని ఈ యొక్క ఆయాది మాడ్యూల్ ఏదైతే ఉందో దీని యొక్క ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి కొలత, తూర్పు పడమరలుగా ఉన్నటువంటి కొలత పొడుగు అనమాట. ఈ యొక్క పొడుగు అనేది ఇక్కడ తూర్పు పడమరలుగా ఉపయోగిస్తారు. ఇది యాక్చువల్గా పాదం అనమాట. 7 అడుగులు 11 అంగుళాలు 7/16 ఇంటూ పొడుగు 11 అడుగులు 11 అంగుళాల 1/8. మరియు పొడుగు వెడల్పు నుంచి డెరైవ్ చేసాం, అంటే వెడల్పు 1 ఉంటే ఇది 1.5 ఉంటుంది అనమాట. సో దేవాలయానికి మొత్తానికి ఈ రకమైన ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక మెయిన్ ఎంట్రీ కానివ్వండి, ధ్వజస్తంభం కానివ్వండి, అదే రకంగా మన గర్భగుడే కావాలి, ఇవన్నీ ఒక సెంట్రల్ లైన్ బేస్ చేసుకొని ఈక్వల్గా అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అయినాయి అనమాట. సో వాటి మధ్య డిస్టెన్సెస్ ఎలా డిరైవ్ చేస్తుంటారు, పాదాభ్యాసి డిరైవ్ చేశారా అనేది ఇక్కడ మనం చూస్తాం అనమాట. అంటే ఇక్కడ దే హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ వైబ్రెన్సీ. అందువల్ల ఇష్టం వచ్చినట్టు ఒక 10 అడుగులకి ధ్వజస్తంభం పెడదాము, మెయిన్ దీని నుంచి ఒక 20 అడుగులు పెడదాము కాదు లెక్క. బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఇన్ని పాదాస్కి దాన్ని ఎంచుకున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇన్ని పాదాస్కి యొక్క గర్భగుడి యొక్క మెయిన్ ఇది ఎంచుకున్నారనమాట. సో ఆ రకంగా చూసినప్పుడు మిత్రులారా, ఇక్కడ ఈ యొక్క బయట నుంచి ఈ యొక్క సెంటర్ అనేది చూసినప్పుడు మనకి డిస్టెన్స్ అనేది 98 అడుగుల 5 అంగుళాలు వచ్చింది. ఈ 98 అడుగుల 5 అంగుళాలు అనేది 11 అడుగుల 11 అంగుళాల 1/8 అనే ఏదైతే ఒక యూనిట్ ఉందో ఆ యొక్క మాడ్యూల్ యొక్క యూనిట్, దాన్ని 8 యూనిట్లు మరియు 1/4 ఆఫ్ అన్ యూనిట్ క్లబ్ చేస్తే వచ్చినటువంటి డిస్టెన్స్ అండి. చాలా క్లియర్గా యాక్చువల్గా నేను చెప్పేది తెలుసుకోవాలనుకుంటే మీరు కన్స్ట్రక్షన్ మాస్టర్ అని చెప్పి ఆ క్యాలిక్యులేటర్ వాడాలి. మామూలు రెగ్యులర్ క్యాలిక్యులేటర్స్ పనిచేయ వీటికి. యాక్చువల్గా మా దగ్గర ఈ యొక్క నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళకి విడిగా 3-4 వేలు కొనుక్కోవాలి. బట్ మనం ఒక క్రాక్డ్ వర్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ క్యాలిక్యులేటర్ లేకుండా నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అదే రకంగా ఈ యొక్క ధ్వజస్తంభం యొక్క సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనము ఈ యొక్క గర్భగుడి యొక్క సెంటర్ అనేది తీసుకునేటప్పుడు ఆ యొక్క డిస్టెన్స్ అనేది 176 అడుగుల 1 అంగుళం 11/16 వచ్చింది అనమాట. అది 14.75 యూనిట్స్ అనమాట. అంటే 14.75 ఇంటూ ఆ 11 feet 11 inches 1/8 అనేది వేస్తే ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ కూడా శ్రవణ నక్షత్ర వైబ్రెన్సీలో ఉంటుందన్నమాట.
సో 14.75 యూనిట్స్‌ని ఎలా తీసుకుంటాము? 14 కంప్లీట్ మాడ్యూల్స్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్‌లో 3/4 మనం తీసుకుంటాము. 2 క్లబ్ చేయడం ద్వారా ఇది అదే వైబ్రెన్సీ కలిగి ఉంటుంది. 0.75 అదే వైబ్రెన్సీ కలిగి ఉంటుంది. 2 కలపడం ద్వారా ఆ వైబ్రెన్సీ సాధ్యమవుతుంది. ఈ రకంగా ఆ యొక్క ప్లేస్‌మెంట్స్ కూడా ఇక్కడ మనం చెప్పాలనుకుంది ఏంటంటే, మెయిన్ యొక్క గేట్‌వే టవర్ దగ్గర నుంచి ఆ ఉన్న డిస్టెన్స్, అక్కడి నుంచి ఆ డిస్టెన్స్, ఇక్కడ ఎవ్రీథింగ్ దేన్ని బేస్ చేసి చేస్తున్నారు? ఆ యొక్క బేసిక్ మాడ్యూల్‌ని నుంచి డిరైవ్ చేస్తున్నారనమాట. అందువల్ల మన మన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క మైన్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క స్పేస్ డైనమిక్స్‌ని తెలుసుకొని, ఈ యొక్క స్పేస్‌లో ఈ రకంగా ఒక డైమెన్షన్స్ ఎంక్లోజ్ చేయడం ద్వారా రకరకాల క్వాలిటీస్ పుట్టడం అనేది ఆయన అబ్జర్వ్ చేసి, ఎన్నో వేల కన్‌స్ట్రక్షన్స్ కట్టడం ద్వారా ఈ యొక్క నాలెడ్జ్‌ని ఫర్దర్ జనరేషన్ అందించారు. ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క శిల్పకళకు సంబంధించి, ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ఆహ్, ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే ఉంటారో, స్టిల్ వాళ్ళు ఈ నాలెడ్జ్‌ని ముందుకు తీసుకొనొస్తున్నారు విత్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. అంతే రకమైన ప్యూరెస్ట్ ఫార్మ్‌లో యాక్చువల్లీ నా టీచర్ యాక్చువల్‌గా వారి దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్ గూడా ఓన్లీ ఇంటికి సంబంధించి నమూనాలు తయారు చేయడం, ఇంటికి సంబంధించి ఆయాది గణన. ఎక్కువ ఆలయ నిర్మాణానికి విగ్రహ సంబంధించి కాదండి. ఓన్లీ దీన్ని హౌస్‌కి, హోమ్స్‌కి, అపార్ట్మెంట్స్‌కి ఒక కామన్ మ్యాన్‌కి ఎలా వాడాలి అనే దాని మీదే వారు నాలెడ్జ్ తీసుకున్నారు. నేను అదే నాలెడ్జ్ తీసుకున్నా. బట్ నేనేంటంటే ఈ యొక్క నాలెడ్జ్‌ని మనం ఏదో ఒక దాన్ని ప్రూవ్ చేస్తే గాని ఈ ప్రజలకి ఒక విశ్వాసం కలిగే పరిస్థితి లేదని నేను ఆల్‌మోస్ట్ 2004 నుంచి ఒక రీసెర్చ్ మొదలుపెట్టాను. అక్కడ కొలతలు తీసుకోవడము, వాటికి రకరకాలుగా అప్లై చేసి దీన్ని ఈ రకంగా వాడుండొచ్చా అనే విషయం మీద ఒక మెథడాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇవాళ ఆ మెథడాలజీ అనేది రీసెర్చ్ చేసిన 10 ఇయర్స్ రీసెర్చ్ చేసిన ఇది ఆ యొక్క తాజ్‌మహల్‌లో గాని లేదా పీటర్ బాసిలికా, యాంకర్ వాట్, పిరమిడ్స్, సో మెనీ థింగ్స్ అండి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ నేను పనిచేసుంటాను. ఆ మెథడాలజీ అనేది ఇవాళ నాకు ఇది ఈజీగా డికోడ్ చేయడానికి ఉపయోగపడినాయండి. సో, అందువల్ల ధర్మబద్ధమైన ఇంట్లో ఉండండి. ధర్మబద్ధమైన ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా మనశ్శాంతిగా ఉంటాం మనం. ఆనందంగా ఉంటాం ప్రతి క్షణం. అది ఇంపార్టెంట్ మనిషికి. మెటీరియలిస్టిక్ ఆపేక్ష ఉంటుంది. ఖచ్చితంగా నాకు కూడా ఉంటుంది. కానీ ఒక లిమిట్. దానికి ఎక్కడికక్కడ ఒక లిమిట్ ఏసేస్తుంది ఇల్లు. ఎక్కువ ఆలోచింప చేయనివ్వదు. ఇల్లు ఎప్పుడు ఒక మంచి ఇంట్లో ఉంటే నువ్వేంటి? నీ సృహ ఏంటి? నువ్వెందుకు వచ్చావు? నీ డెస్టినీ ఏంటి? నువ్వేమి కలకాలం నిలబడ్డానికి రాలేదనే చెప్పుద్ది ముందు. యూ ఆర్ నాట్ పర్మనెంట్ అని చెప్పుద్ది. యూ ఆర్ ఎ పెరిషబుల్ ఎంటిటీ అని చెప్పుద్ది. మనం క్షీణించిపోతాం డే బై డే. సో, మన లైఫ్ టైమ్‌లో మనం ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్ గుర్తుపెట్టుకున్నాను. అది నా ప్రయాస. థాంక్ యూ వెరీ మచ్. సో, ఫర్దర్ వీడియోస్‌లో మనము నెక్స్ట్ వీడియోలో మనకు 3 ప్రాకారాలున్నాయి. 3 ప్రాకారాలలో మూడో ప్రాకారం లోపల ఈ యొక్క గర్భగుడి అనేది ఉందన్నమాట. దాని అంతర్భాగంగా. సో, మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మూడో ప్రాకారం లోపలగా ఉన్నది చివరిగా చెప్పుకునే టాపిక్ మనం. సో, మూడో ప్రాకారము దానికి అవుట్‌వర్డ్స్‌గా రెండో ప్రాకారం అనేది ఉంది. ఏది మన వెండివాకిలికి సంబంధించింది. సో, ఆ 2 ప్రాకారాలు డిరైవ్ చేయడంలో వాటి మధ్య కొంత డిస్టెన్స్‌లుంటది. కొంత డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్స్ కూడా ఈ యొక్క నుంచి ఏమైనా చేశారా అనేటటువంటి కుతూహలంతో చేశాను. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవుట్‌పుట్స్ బయటకొచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం అది మాట్లాడుకుందాం మిత్రులారా. థాంక్ యూ.